తెల్ల గులాబీ 7వ భాగం. ఆదిత్య మనసులో సంఘర్షణ అలాగే ఉంది. అటు ప్రఖ్యతో శృంగారం అనుభవించాలన్న కోరిక తీరలేదు. అటు వివేక్ని ఇంటికి రాకుండా చేయాలన్న పంతమూ నెరవేరలేదు. ఈలోగా ఇంజనీరింగ్ స్టూడెంట్గా 19 ఏళ్ల వాడయ్యాడు. ఆ రోజు ఆదిత్య పుట్టినరోజు. శిరీష సెలబ్రేట్ చేయాలనుకుంది. ఖరీదైన రిస్ట్ వాచ్ కొన్నది ఆదిత్యకి. ఆమెతో ముభావంగా ఉండటం చేత ఆదిత్య సెలబ్రేషన్స్కి ఒప్పుకోలేదు. ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేస్తాను అన్నాడు. శిరీషకి బాధ అనిపించింది. భానుని, ప్రఖ్యని, వివేక్ని, ఆదిత్య స్నేహితులు ఓ నలుగురున్నారు. వాళ్ళని పిలిచి ఇంట్లో కేక్ కట్ చేయించి డిన్నర్ ఏర్పాటు చేద్దాం అనుకుంది. ఆ విషయం తెలుసు ఆదిత్యకి. ఆ రాబోయే అతిథుల్లో వివేక్ ఉండడం ఇష్టం లేదు. కాబట్టి అందుకు ఒప్పుకోలేదు. మౌనంగా 1000 రూపాయలు ఇచ్చింది. అవి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రఖ్య, ఆది కాలేజీ ఎగ్గొట్టారు. హ్యాపీ బర్త్డే ఆది అంటూ ప్రఖ్య ఆదిత్యకి సెల్ ఫోన్ ఇచ్చింది. ఆదిత్య మొహం వికసించింది. సెల్. థ్యాంక్ యూ ప్రఖ్య. థ్యాంక్స్. నేను మా అమ్మని సెల్ కొనిమ్మని అడగాలనుకున్నాను అన్నాడు. ప్రఖ్య నవ్వింది. నీ దగ్గర డబ్బులెక్కడివి ఇది కొనడానికి అడిగాడు. నా పాకెట్ మనీతో కొన్నాను. అయ్యో పాపం, సారీ అన్నాడు. ఎందుకు సారీ? నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా? అంది నవ్వుతూ. అయితే నేను నీకు మంచి ట్రీట్ ఇస్తాను. తోలారి తనికి వెళ్దామా అన్నాడు. ఎంత డబ్బులున్నాయి నీ దగ్గర? 1000. తోలారి తనికి ఆ డబ్బులు సరిపోవు బాబూ. ఏదన్నా మంచి హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం. తర్వాత మూవీకి వెళదాం అంది. ఆ ఆలోచన తనకి రానందుకు నెత్తి మీద ముట్టుకుంటూ గుడ్ ఐడియా ప్రఖ్య అన్నాడు. కమ్ అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. వెనకాల ఎక్కి కూర్చున్నాడు. నేను త్వరలోనే బండి కొనుక్కోవాలి అనుకున్నాడు. అవును, నీ దగ్గర డబ్బులెక్కడివి అడిగింది ప్రఖ్య. నాంపల్లిలోని మంచి హోటల్ ముందు స్కూటీ ఆపుతూ అమ్మ ఇచ్చింది 1000. ఇంక నువ్వు మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఏదన్నా ఎర్నింగ్ మార్గం చూసుకోవచ్చుగా. ఎర్నింగ్ ఇప్పుడేగా మనం ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యింది. అప్పుడే జాబ్ ఇవ్వమంటే ఎవరిస్తారు అన్నాడు హోటల్ లోపలికి నడుస్తూ. జాబ్ అంటే జాబ్ కాదు. మా కాలేజీలో గర్ల్స్ కూడా పార్ట్ టైం చేసి ఎర్న్ చేస్తారు. నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అంది. ఏం చేయను? సాలోచనగా అడిగాడు. ఏదన్నా ఓకే, ఆలోచిద్దాం అంటూ ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరకు నడిచాడు. ఇద్దరు నాన్ వెజిటబుల్ బిర్యానీ, ఐస్ క్రీమ్ తిని మిగిలిన 200 చిల్లరతో సినిమాకి వెళ్ళారు. సినిమాలో హాల్లో రష్ లేదు. కపుల్ సీట్. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఒకళ్ళనొకళ్ళు హత్తుకుంటూ. లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. సినిమా మొదలైంది. సినిమా టీనేజ్ లవ్ స్టోరీ. వేడి సీన్లు చాలా ఉన్నాయి. హీరోయిన్ దాదాపు నగ్నంగానే ఉంది. మామూలుగా అయితే ఈమెకి పాపం బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవేమో అంటూ కామెంట్ చేసేవాడేమో ఆదిత్య. కానీ ప్రక్కన ప్రఖ్య. మనసులో కాంక్షలు. అతనికి వేరే ఆలోచన కలిగించలేదు. ఆమె చేయి తన చేత్తో గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. ఆ స్పర్శకి ఆమె అతనికి ఇంకా కొంచెం దగ్గరగా జరిగింది. నెమ్మదిగా అతని చేయి పాములా ఆమె అరచేయి నుంచి మోచేయి దాకా, అక్కడి నుంచి భుజం మీదకి, భుజం మీద నుంచి గుండెల మీదకి. ప్రఖ్యకి శరీరంలో వెచ్చటి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉంది. కానీ ఏదో భయం. ఎవరన్నా చూస్తారేమోనన్నట్టుగా తల తిప్పి వెనక్కి చూసింది. వెనక ఎవరూ లేరు. వాళ్ళిద్దరూ కూర్చున్న లైన్ వెనక నుంచి 2వ లైను జనం పల్చగా ఉన్నారు. సినిమా ఫ్లాప్. ఉన్న కొద్ది మంది వాళ్ళలాగే యువతీ యువకులు. వాళ్ళలో కొందరు ప్రేమికులు ఉండవచ్చు. కొందరు వీళ్ళలా లాస్ట్ తీర్చుకోవడానికి వచ్చి ఉండొచ్చు. కానీ అందరూ కూడా సినిమా మొదలైన దగ్గర నుంచి బాగా దగ్గరగా జరిగి కూర్చోవడం గమనించింది. ఆమె పరధ్యానంలో గమనించలేదు.
కానీ ఆదిత్య హద్దు మీరుతున్నాడు. ఆది ప్లీజ్ వెళ్ళిపోదాం వణికిపోతూ అంది. సినిమా చూడ్డానికి కదా వచ్చాం అన్నాడు ఆది. కానీ నువ్వు చూడనివ్వడం లేదు అంది వణికిపోతూ. మనమే కాదు మనలాంటి వాళ్ళు ఎవరూ కూడా సినిమా చూడరు. దాదాపు ఆమె మీదకి వంగిపోయాడు. వద్దు భయంగా ఉంది అంది గాభరాగా. ఆమెకి వద్దనిపిస్తుంది. కానీ వద్దు అన్నా బలంగా కావాలనే అనిపిస్తుంది. కాలం ఎలా గడిచిందో తెలియదు. సినిమా ఆగిందని, ఇంటర్వెల్ అయిందని, లైట్లు వెలిగాక కానీ తెలియలేదు. కంగారుగా ఇద్దరు చేతులు సరిగ్గా పెట్టుకున్నారు. ప్రజ్ఞ తల వంచుకుంది. ఆదిత్య ఏం జరగనట్టు అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు. మనం తప్పు చేస్తున్నామా అది? గొణిగినట్టుగా అంది ప్రజ్ఞ. ఏం బాగాలేదా? అడిగాడు అంతే స్వరంతో. ప్రజ్ఞ మాట్లాడలేదు. బాగాలేదని ఎలా అనగలదు? ఇంతవరకు రుచి చూడని తీయదనం ఆదిత్య స్పర్శలో లేదని ఎలా అనగలదు? అతని చేతులు తన రహస్య ప్రదేశాల్లో నాట్యం చేస్తూ, తన నరనరాన్ని మీటుతూ, శృంగార గీతం పాడుతుంటే బాగాలేదని ఎలా చెప్పగలడు? ఎంత బాగుందో మరీ మరీ కావాలని ఎంత తహతహగా ఉందో మాత్రమే చెప్పగలదు. కానీ చెప్పడానికి సంకోచం, భయం, సిగ్గు. అందుకే ఏం మాట్లాడలేదు. ఆదిత్య అన్నాడు. ప్రజ్ఞ, మనం ఎప్పుడు పడుకుందాం? చెంపలు కెంపులైనాయి. కళ్ళు మొత్తుగా బరువెక్కాయి. గుండె జల్లుమంది. ఛీ అంది తీయగా. లైట్లన్నీ ఆరిపోయాయి. సినిమా మొదలైంది. మళ్ళీ ఆదిత్య చేతులు నాట్యం మొదలుపెట్టాయి. ఇప్పుడు కొంచెం చొరవగా, ఇంకా కొంచెం తెగింపుగా. వద్దు అంటూనే సహకరిస్తుంది ప్రజ్ఞ. అటు చూడు వంగి రహస్యంగా అంటూ వేలితో ముందు సీట్లో ఉన్న జంటని చూపించాడు. వాళ్ళు సినిమా చూడడం లేదు. దాదాపు ఆ అబ్బాయి అమ్మాయి ఒళ్ళో ఉన్నాడు. ఆది ప్లీజ్ నాకు భయంగా ఉంది. వెళ్ళిపోదాం అంది. ఆదిత్యకి భయం వేసింది. తనిలా హద్దు మీరితే వెళ్ళిపోదాం అంటుందేమో. ఈ కాస్త ఆనందమన్నా ఉంటే చాలు అనుకుంటూ సర్దుకొని కూర్చున్నాడు. కానీ అతని మనసులో కలుగుతున్న వికారాలు బుద్ధిగా కూర్చోనివ్వలేదు. ఆమె ఎంత ప్రతిఘటిస్తున్నా అతని చేతులు పాములా కదులుతూనే ఉన్నాయి. సినిమా ఏం చూశారో వాళ్ళకేం తెలియదు. కథ, పాటలు ఏమీ గుర్తులేవు. బయటికి వచ్చాక ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరికీ ఏదోలా కొత్తగా అనిపించింది. ఇద్దరూ బండి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చెయ్యి. నా వల్ల కాదు అంది బుంగమూతితో. బండి స్టార్ట్ చేస్తూ ఎక్కు అన్నాడు ఆదిత్య. ఆమె వెనకాల ఎక్కింది. సడన్ బ్రేక్లకి అతని మీద పడుతుంటే ఛాతీ వీపుకి నొక్కుకొని హాయి అనుభవిస్తున్నాడు ఆదిత్య. ప్రజ్ఞకి కూడా ఆ ఒత్తిడి మధురంగా ఉంది. అసలు ఇది ఇంకా కాలేదు అన్నాడు ఆదిత్య. ప్రజ్ఞ మాట్లాడలేదు. చెప్పవా ఎప్పుడో అన్నాడు. ఏమో నాకేం తెలుసు. ఛాన్స్ రావాలిగా అంది. వస్తుంది నేనే తీసుకొస్తాను అన్నాడు. సాయంత్రం 6 అవుతుండగా ప్రజ్ఞని ఇంటి దగ్గర దింపాడు. స్కూటీ పార్క్ చేసి కీస్ ఆమెకిస్తూ త్వరలో నేను కూడా బండి కొనుక్కుంటాను అన్నాడు. నవ్వింది ప్రజ్ఞ. ఆ నవ్వులో సిగ్గు ఇంకా ఏదో కనిపించి ముద్దు పోయినవాడు ఎవరో సెల్లార్లోకి రావడంతో ఆగిపోయాడు. ఇద్దరూ లిఫ్ట్ దగ్గరకు నడిచారు. ఆ రోజు భానుకి బాగా తలనొప్పి రావడంతో ఇంటికి త్వరగా వచ్చేసింది. లోపలికి వచ్చిన ప్రజ్ఞని వెనకాలే వచ్చిన ఆదిత్యని చూసి భానుకి వాళ్ళ వాలకంలో ఏదో తేడా కనిపించింది. ఆమెకి టైం లేక కొన్ని విషయాలు పట్టించుకోదు. ప్రజ్ఞ మొహంలో ఆమెకేదో తేడా కనిపిస్తుంది. ఆమె చూపులు ఇబ్బందిగా అనిపించి ప్రజ్ఞ నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆదిత్య నమస్తే ఆంటీ అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు అనుమానంగా అడిగింది భాను. కాలేజీ నుంచి ఆంటీ తడుముకోకుండా చెప్పాడు. అలాగా మీ ఇద్దరు ఎక్కడ కలిశారు?
గుచ్చి చూస్తూ అడిగింది. కొంచెం తడబడిన వెంటనే సర్దుకొని, తను మా కాలేజీకి వచ్చింది. ఇవాళ నా బర్త్‌డే కదా! విష్ చేయడానికి. భాను ఆ మాట వినగానే ప్రసన్నంగా, అలాగా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంది. థాంక్స్ ఆంటీ అన్నాడు. ప్రఖ్య మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చింది. ఆదిత్య బర్త్‌డే అని చెప్పడంతో భానుకి మనసులో కలిగిన సందేహం, అనుమానం ఎగిరిపోయాయి. పోనీలే, ఫ్రెండ్స్ బర్త్‌డే నాడు కలుసుకొని సరదాగా ఎటన్నా వెళ్ళొచ్చి ఉంటారు అనుకుంది. అలా అనుకోకపోయి ఉంటే ప్రఖ్య బుగ్గ మీద అస్పష్టంగా కనిపిస్తున్న పంటిగాట్లు ఆమె దృష్టిలో పడేవే. ప్రఖ్య కూడా తల్లికి రోజూలాగా దగ్గరగా వెళ్ళలేకపోయింది. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఆమెని తల్లికి దూరంలోనే నిలబెట్టింది. ఆదికి స్వీట్ పెట్టు ప్రఖ్య. చూడు, నేను కాజు కత్లీ తెచ్చాను అంది. ఓకే మమ్మీ అంటూ, రా ఆది, నా రూంలోకి వెళదాం అంటూ ఆదిని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రఖ్య. భానుకి వాళ్ళలా వెళ్ళడంలో కొత్తదనం, వింత, అభ్యంతరం ఏమీ కనిపించలేదు. ఆ తరువాత వాళ్ళకి నెల రోజులు దాకా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకునే అవకాశం కూడా రాలేదు. కలుసుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా వాళ్ళ ఆలోచన, దృష్టి ఏకాంతం మీదే. కానీ ఆ ఏకాంతం మాత్రం దక్కలేదు. కాలేజీ అవగానే ఇంటికి రావడానికి కుదరడం లేదు. ఎవరికి వారికే ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. క్లాసులు అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్స్‌తో గడిపేయడంతో ఇంటికి లేట్‌గా రావడం, వచ్చేటప్పటికి తల్లులు కూడా ఇంటికి వచ్చేసి ఉండడంతో వాళ్ళు కోరుకున్న ఏకాంతం లభించలేదు. ఈ మధ్యలో 2 సార్లు శిరీష భానుని, ప్రఖ్యని ఇంటికి డిన్నర్‌కి పిలిచింది. శిరీష పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ కొంది. పాతది అమ్మేసింది. ఆ టీవీలో 3D సినిమాలు చూడొచ్చు. అవి చూడగానే గ్లాసెస్ కూడా కొనుక్కొచ్చింది. 3D పిక్చర్ DVD తీసుకొచ్చింది. నలుగురు కలిసి డిన్నర్ చేయడం, సినిమాలు చూడడంతో పిల్లలిద్దరూ, పెద్దవాళ్ళు కూడా 3D పిక్చర్‌లోని మజా అనుభవిస్తూ ఆనందించారు. ఆ సమయంలో అటు ప్రఖ్య గాని, ఇటు ఆదిత్య గాని వేరే దృష్టికి పోలేదు. సినిమా మాత్రమే ఎంజాయ్ చేశారు. అలా 40 రోజులు గడిచాయి. మార్చి నెల 2వ వారం. ఆ రోజు హోలీ పండగ. ఫ్లాట్స్‌లో ఆడ, మగ, పిల్ల, పీచు అంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. భానుకి, ప్రఖ్యకి పక్క ఫ్లాట్స్‌లో ఉన్న ఆడవాళ్లు వచ్చి రంగులు పూశారు. ముందు వద్దని కొంచెం ప్రతిఘటించినా ఆ సంబరాల్లో పాలు పంచుకోక తప్పలేదు భానుకి. ఆమె మొహం నిండా గులాబీ రంగు నీళ్లతో కూడా తడపబోతుంటే, ఇప్పుడే డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ భాను లోపలికి వెళ్ళింది. నువ్వేంటి ముసలమ్మలా ఇంట్లో కూర్చున్నావు? పిల్లలంతా ఆ కింద సెల్లార్లో ఆడుకుంటున్నారు, వెళ్ళు అంది పక్కింటి రజని ప్రఖ్యతో. ప్రఖ్య నవ్వింది. నాకిష్టం లేదాంటీ అంది. ఎందుకిష్టం లేదు? ఒక్కసారి ఆడావంటే ఇష్టం అవుతుంది. భాను డ్రెస్ మార్చుకొని వచ్చింది. రండి, సెల్లార్లో ఆడదాం అంటూ. వాళ్ళు కదిలారు. నువ్వు కూడా అంది రజని ప్రఖ్యను చూస్తూ. ప్రఖ్య అయిష్టంగా కదిలింది. అందరూ కలిసి కారిడార్లో నుంచి నడుస్తూ కనిపించిన వాళ్ళందరికీ రంగులు పూసేస్తూ గోలగోలగా నవ్వుతూ వెళ్తుంటే ఆ హడావిడి చూసిన శిరీష గబగబా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసింది. అప్పుడే భాను తనతో ఉన్న వాళ్ళందర్నీ తీసుకొని శిరీష ఫ్లాట్ దగ్గరికి వచ్చి బెల్ కొట్టింది. శిరీషకి తలుపు తీయక తప్పలేదు. భాను 2 చేతులకు గులాబీ అడ్డుకొని సుతారంగా పూసేసింది. మేం కూడా కొంచెం అంటూ అందరూ తలా కాస్త పూసేటప్పటికి శిరీష మొహం గులాబీ పువ్వులా అయ్యింది. పద, డ్రెస్ మార్చుకొని రా. భాను శిరీషను తొందర చేసింది. చాలదా పూసింది? చిరుకోపంగా అంది శిరీష. అస్సలు చాలదు, రండి రండి, బోలెడంత ఆడాలి అన్నారు మిగతా ఆడవాళ్లు. శిరీష లోపలికి వెళ్ళింది. ఆదిత్య లేడా ఆంటీ అంటూ ప్రఖ్య శిరీషను అనుసరించింది.
శిరీష నోటి మీద చెయ్యి పెట్టుకొని మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేస్తూ నెమ్మదిగా అంది. వాడు రాడు. వాడికి రంగులంటే అసహ్యం. హో! ప్రఖ్య నవ్వుతూ వెనక్కి వచ్చేసింది. శిరీష బెడ్రూమ్ తలుపేసుకుంది బట్టలు మార్చుకోవడానికి. కాసేపటికి నిండా గులాబీ రంగుల్లో మునిగిపోయిన శిరీష, భాను మరికొందరు ఆడవాళ్ళు కలిసి మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ల దగ్గరికి కోలాహలంగా బయలుదేరారు. నువ్వు వెళ్ళి సెల్లార్లో అమ్మాయిలతో ఆడుకో అంటూ వెళ్ళింది భాను. ప్రఖ్య వాళ్ళని అనుసరిస్తుంటే వెనక నుంచి ఎవరో ఆమె జడపట్టి లాగారు. ఉలిక్కిపడి చూసింది ప్రఖ్య. గుమ్మం లోపల తలుపు ఓరగా వేసి ఆ తలుపు వెనకాల నిల్చుని ఉన్నాడు ఆదిత్య. ఏయ్ రా బయటికి పిలిచింది హుషారుగా. హుష్ నోటికి వేలు అడ్డం పెట్టుకొని సైగ చేశాడు. ప్రఖ్య తిరిగి చూసేసరికి భాను, శిరీష మిగతా ఆడవాళ్లంతా కింద ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి మెట్లు దిగసాగారు. ప్రఖ్య గట్టిగా పిలిచాడు ఆదిత్య. ఏంటి అన్నట్లుగా పిడికిలి బిగించి బొటనవేలు ఎత్తి సైగ చేసింది. లోపలికి రా. అమ్మో గుండెల మీద చేసుకుంది. ఒక్కసారి రా, చిన్న మాట. ప్రఖ్య అటూ ఇటూ తల తిప్పి చూసింది. అందరూ ఎవరి గోలలో వాళ్ళున్నారు. తనని ఎవరూ గమనించలేదు. వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో లోపలికి వచ్చింది. ఆమెని చేయి పట్టుకొని పూర్తిగా లోపలికి లాగి చటుక్కున తలుపు వేసేశాడు ఆదిత్య. విన్నారు కదండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే. థ్యాంక్ యూ.